దేవదూతలు రేయింబవలు కొనియాడుచుందురు నీ ప్రేమను. కృపామయుడా కరుణించువాడా ప్రేమ స్వరూపా ప్రణుతింతునయా. కృపామయుడా కరుణించువాడా ప్రేమ స్వరూపా ప్రణుతింతునయా. నా పూర్ణ హృదయముతో నా పూర్ణ ఆత్మతో నా పూర్ణ మనసుతో నిన్ను పూజించునా ప్రభువా. నా పూర్ణ హృదయముతో నా పూర్ణ ఆత్మతో నా పూర్ణ మనసుతో నిన్ను పూజించునా ప్రభువా. నీ ప్రేమ మాధుర్యం నేనేమని వర్ణింతును. నా ఊహ చాలదు ఊపిరి చాల ఎంతో ఎంతో మధురం. నీ ప్రేమ ఎంతో మధురం ప్రభు యేసు ప్రేమ మధురం. క్రీస్తునందు ప్రియమైన సహోదరులారా, మనందరం గత కొన్ని వారాలుగా విశ్వాసం అనే అంశం మీద మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈ సమయంలో అదే వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. చెప్పండి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. ఈరోజు మనం దేవుడిని ప్రేమిస్తున్నాం అనేసి అంటాం, కానీ దేవుడి కన్నా మనం ఎక్కువగా దేన్ని ఇష్టపడతాం? డబ్బుని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం. దేవుని మనం విశ్వాసించినట్లయితే కలగబోకు మహా ఆశీర్వాదాలు మనం ముందు రోజుల్లో చూస్తాం. ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న శ్రమలు, ఇప్పుడున్న భేదాలు అన్నీ పోవాలంటే నిరీక్షణకు కర్త అయిన దేవుని వైపు మనము విశ్వాసంతో ఎదురు చూడాలి. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనము 23 నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ ఒక అద్భుతమైన మాట మనకి కనబడుతుంది. హెబ్రీ పత్రిక 11:23 నుంచి చదవండి. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులలో ఆ శిశువు సుందరులైనట్టు చూసి విశ్వాసమును బట్టి రాజాకు భయపడగా 3 మాసములు అతనిని దాచిపెట్టేది. చాలు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే మోషే పుట్టిన ఆ దినాలలో వారికి ఒక భయంకరమైన పరిస్థితి వాటిల్లింది. ఈ యొక్క భయంకరమైన సంభవం ఏంటంటే, ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వానికి వచ్చి ఉన్నారు. యోసేపును అమ్మిన తర్వాత ఆ ప్రాంతంలో గొప్ప కరువు వస్తుంది. ఇక్కడ యోసేపు కొన్ని సంవత్సరాలు భయంకరమైన బానిసత్వానికి లోనైపోయి అతని యొక్క జ్ఞానంతో దేవుని చిత్తంతో ఆ ప్రాంతం మహారాజు అవుతాడు. అయితే ఈ కరువు వచ్చిన ఈ ప్రదేశంలో ఏం జరిగిందంటే, ఈ యొక్క అమ్మేసిన అన్నలు కూడా ఐగుప్తు దేశానికి వస్తారు. జరిగిన సంఘటనలు మొత్తం తనకి వివరించినప్పుడు ఈ యొక్క కానాను ప్రాంతం నుంచి ఐగుప్తు దేశానికి వారు వస్తారు. వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే, యోసేపు ఉన్నంతకాలం వారిని ఫరోను ఏమీ అనలేదు. యోసేపు ఎప్పుడైతే చనిపోయాడో ఇంకా వీరిని ఆ ఇశ్రాయేలు ప్రజలందరినీ ఐగుప్తులు ఏం చేశారు? బానిసలుగా చేసుకున్నారు. బానిస బతుకు ఎలా ఉంటుందంటే, వారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఎప్పుడు వాళ్ళు పనులు చేయటమే. ఆ ప్రాంతంలో
ఎకరాలను వాళ్ళు ఏం చేయాలి, ఎక్కువగా కాలుస్తూ ఉండాలి. భయంకరమైన వేదన, కఠోరమైన శ్రమలను వారు అనుభవించేవారు. ఈ యొక్క ఉదాహరణ గురించి మనం చూసినట్లయితే దేవుని ఆ సమయం ఏం జరిగిందంటే యేసు చనిపోయిన తర్వాత కొత్త పౌరు రాజ్యం వెళ్తాడు. వారు ఏం చేశారంటే ఇశ్రాయేలీయులు బహు చురుకైన వారు, వీరి యొక్క సంతానమే అత్యధికంగా ఉన్నది. ఒకవేళ వీరు కానీ ప్రకటించినట్లయితే వీరు మన మీద తిరుగుబాటు చేసి మనల్ని అనుసరించే కుయుతితో వారిని ఏం చేశారు, బానిసలుగా చేసుకున్నారు. ఈ బానిసత్వము బతుకు ఎలా ఉంటుందంటే ఎంతో కఠోరం. ఈ యొక్క ఈజిప్ట్ గురించి మనం చూసినట్లయితే ప్రపంచంలో వారు నిర్మించిన పిరమిడ్లు నేటికి ఉన్నాయి. హైరోనిజం మనం చూసినట్లయితే మోసకాలంలో ఉన్న ఫరోలు ఇప్పటికీ ఆ మ్యూజియంలో ఉన్నారు. అయితే దేవుని ద్వారా ఆ దినాలలో ఒక శాసనం బయలుదేరింది. ఏంటా శాసనం? ఐగుప్తులలో మగపిల్లలు పుట్టిన వారు 2 సంవత్సరాల కంటే ఎవరైతే చిన్నగా ఉంటారో వారిని చంపేయమని భయంకరమైన శాసనం బయటికి వచ్చేసింది. హల్లెలూయా. ఈ యొక్క ఉదాహరణ గురించి మనం చూసినట్లయితే నిర్గమాకాండము 2వ అధ్యాయం మొదటి నుంచి మనం చూసినట్లయితే మనకి కనపడుతుంది. నిర్గమాకాండము 2వ అధ్యాయము మనం చూసినట్లయితే దేవుని అక్కడ కానొస్తుంది. లేవి మోసేసు అక్కడ వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకునేను. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వారి సుందరులను చూసి 3 నెలలు వారిని దాచాను. తర్వాత ఆమె వారిని దాచలేక వారి కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి 7 గుంటున జమ్ములో దానిని ఉంచగా వారికేమి సంభవించిందో తెలుసుకున్నట్టు వారి అక్కయ్య దూరముగా నిలిచిన్నాను. చూడండి దేవుని ద్వారా ఆ యొక్క భయంకరమైన శాసనం రాయగానే ఏం జరిగింది? ఐగుప్తు యొక్క సేనలో ఒక హెబ్రీయులు నివసిస్తున్న గెషం ప్రాంతంలో ఏం చేస్తున్నారు? ఎవరిలో అయితే మగపిల్లలు ఉంటారో వారిని తీసుకుని వీరిని ఎగరేసి నరికేసేవారు. అలాంటి భయంకరమైన సిచ్యువేషన్లో మోషే వారికి జన్మించారు. ఆ దినాలలో మోషే యొక్క ఎంత సీక్రెట్గా దాపెట్టారంటే దేవుని ద్వారా వారు వస్తున్నప్పుడు అసలు మోషే ఉన్నాడా లేనట్టు కూడా వారు ఉంచారు. ఒకవేళ వారు వచ్చినప్పుడు మోషే కానీ ఏడ్చినట్టు చిన్నపిల్లలు ఏడుస్తారు. ఏడ్చినప్పుడు ఏం చేస్తారు? నోరు గట్టిగా మూసేవారు. ఆ మూసినప్పుడు ఊపిరాక ఎంతమంది చిన్నపిల్లలు చనిపోతుండేవారు. దేవుని ద్వారా ఇలాంటి భయంకరమైన కఠోర శ్రమలలో పరిస్థితుల్లో మోషేను వారు ఏం చేశారు? దాచిపెట్టారు. హల్లెలూయా. అయితే ఇక్కడ మోషేను ఎందుకు దాచిపెట్టారంటే ఏదో ఒక రోజు దేవుడు ఈ యొక్క బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపిస్తారు. ఈ యొక్క బానిసత్వం నుండి ముందుకు నడిపించే వ్యక్తి మోషే అవోత్సవం అనేసి వారి విశ్వాసం బట్టి మోషే ఏం చేశారు? 3 నెలలు దాచిపెట్టారు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి దేవుని ద్వారా ఈ యొక్క ఐగుప్తు వారు ఏం చేశారంటే పుట్టిన ప్రతి మగపిల్లల్ని చంపేయమని శాసనం పుట్టించగానే వీరేం చేస్తున్నారు? ఈ పిల్లలు వారైతే మంత్రశాలలు ఉండేవారు. ఎవరైతే గర్భవతులుగా ఉంటారో వారి దగ్గర మంత్రశాలలు ఉండేవారు. వారే ఆపరేషన్ చేసే పిల్లలను బయట తీసి పాడైతే బ్రతికించేవారు. మగోడైతే ఏం చేసేవారు? గొంతు విసిగి చంపేసేవారు. కానీ వారు ఎప్పుడైతే చంపడానికి వెళుతున్నారో అప్పుడే వారు కని కూడా పిల్లల్ని అంతే ఎత్తుకుని ఉంటున్నారంట. హల్లెలూయా. అయితే వారు ఏం చేశారు? ఆ పౌరుకి భయపడలేదు కానీ దేవుడికి వారు భయపడ్డారు. హల్లెలూయా. ఇక్కడ మన గురించి ఎబ్రీయుల గురించి మనం చూసినట్లయితే నిర్గమాకాండము 1వ అధ్యాయము మనం 15 నుంచి మనం చూసినట్లయితే దేవుని ద్వారా ఎట్లా ఉంటుంది చదవండి. మరియు ఐగుప్తు రాజు
వారికి కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి, ఆడదైన ఎడల దాన్ని బ్రతకనీయుడని వారితో చెప్పారు. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా, ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి, ఈ పని ఎలా చేసితిరి అని అడిగారు. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి ఎంతకు వెళ్ళకపోతే వారు ప్రసవించి ఇంద్రుని ఫరోతో చెప్పిరి. ఇక్కడ మనం చూసినట్లయితే హెబ్రీ స్త్రీలు ఎలాంటి వారంట, ఎంతో చురుకైన వారు, మళ్ళాగా మంకోరు గారు. ఇది వాళ్ళు ఎలాంటి వారంటే డిఫెన్స్ ఫోర్స్ లో ఇప్పటికీ వారు పనిచేస్తారు. మొసాదు అనే ఒక ఏజెంట్ సంస్థ ఉంది. ఇది ఇశ్రాయేలీలు ప్రపంచంలో ఇశ్రాయేలుకి ఏం జరిగినా కానీ అందులో మీరు ఉంటారు. దేవుని ద్వారా మనం గమనించినట్లయితే ఎంతో చురికిన వారు డిఫెన్స్ లో కూడా పోరాటం చేస్తారు. మీకు ఖండించి పాకిస్తాన్ మీద పంపించి మీరు ఎవరైనా కలుసురా దాని స్టాండ్ పడేసి వెనక్కి వచ్చేస్తారు. వాళ్ళు అంత కాదు, భయంకరమైన వారు. ఒక్క ఆడామ దాదాపు 10 మందిని కూడా కొట్టేంత కెపాసిటీ పవర్ ఉంటుంది వాళ్ళకి. హల్లెలూయా. అయితే దేవుని ప్రకారం వాళ్ళు ఎంతో చురుకైన వారు. వారు ఏం చేశారంటే ఆ ఐగుప్తు రాజు మాటకు వారు భయపడలేదు, కానీ ఎవరికి భయపడ్డారు? వాళ్ళు దేవునికి భయపడ్డారు. హల్లెలూయా. అయితే మంత్రసానులు ఇశ్రాయేలుకి ఐగుప్తులకి పేరు చేయకుండా హెబ్రీయులకు వారు మంచి చేశారు. అందుకని దేవుడు ఆ మంత్రసానులను కూడా దేవుడు ఆశీర్వదించారు. హల్లెలూయా. అయితే దేవుని ప్రకారం ఇక్కడ చూసినట్లయితే వారికి మగపిల్లలుగా పుట్టుమాటలైతే వారిని ఎక్కడ పడేయమనేవాడు అంటే నైలు నదిలో పడేయమనేవాడు. ఈ నైలు నదిలో ఎందుకు పడేయమనంటే అందులో మొసళ్ళు ఉంటాయి. ఏమవుతాయి? మొసళ్ళు ఎక్కడ చూసారా మీరు? మొసళ్ళు రియల్గా పార్కుల్లో కూడా టీవీలో చూడలేదా? ఈ మొసళ్ళు నైలు నదిలో ప్రవేశిస్తాయి. ఎప్పుడైతే పిల్లలు అందరూ ఇస్తే కానీ మొసలు వచ్చి వాళ్ళని అంతే పట్టుకొని చంపేస్తాయి. దేవుళ్ళ భయంకరమైన పరిస్థితులు ఆ దినాలలో వారికి వచ్చింది. అయితే దేవుళ్ళ మోషేను వారు ఏం చేశారు? దేవుని కొరకు దాచిపెట్టారంట. ఇక్కడ మనం చూసినట్లయితే మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరంగా చూసి విశ్వాసం బట్టి రాజ్యానికి భయపడక 3 మాసములు అతనిని దాచిపెట్టాయి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి 5 దమ్మ కంటే క్రీస్తు ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించడం లేదని యేసు ఫరో కుమారుడని అనిపించుకున్నట్టు ఒప్పుకోలేదు. హల్లెలూయా. ఇక్కడ మనగా చూసినట్లయితే తన తల్లి ఏం చేసింది? ఆ యొక్క నైలు నదులు ప్రవేశించినప్పుడు వాడు ఎక్కడ కొట్టబోతున్నాడు చూడడం వాళ్ళ అక్కని మిరియామును పంపింది. ఈ యొక్క మోషే ఎక్కడికి వచ్చాడు? డైరెక్ట్గా వీళ్ళు ఆ నదులు సాయంకాలం వేళ స్నానం చేయడానికి వస్తారు, ఉదయకాలం సంధ్యవేళ. వారు అక్కడ వచ్చినప్పుడు మోషే ఆ జంతుపెట్ల దగ్గరికి వచ్చి ఆగింది. వచ్చి ఆగగానే ఆ జంతుపెట్లు ఏమన్నా చూడగానే ఒక్కసారి తీయగానే 12 పెట్ట 3 క్యూ అని ఆ చిన్నబాబు ఏడుచినట్టు ఏడుతున్నాడు. హల్లెలూయా. ఆ బొడ్డోడు ఎంత అందంగా ఉన్నాడో అంత అందంగా మోషే ఉన్నాడు. అతను చూసి చంపడానికి మనసు రాలేదు, కానీ ఆ బిడ్డను ఆ ఐగుప్తు ఫరో కుమార్తె చేసింది, పెంచుకోవడం ప్రారంభించింది. హల్లెలూయా. బానిస ఏమయ్యాడు? రాజగృహంలో పెంచబడ్డాడు. చూడండి దేవుని ద్వారా మరి ఆవిడ అమ్మ ఎవరైతే ఉంటారో వాళ్ళమ్మకే ఇచ్చి మధ్య ఏం చేసింది? పెంచమని చెప్పింది. అతడు పెరిగి పెద్దవాడేంత వరకు ఎక్కడ ఉన్నాడు? హెబ్రీయులతోనే ఇశ్రాయేలుతోనే ఉన్నారు. అయితే దేవుని ద్వారా వాళ్ళ అమ్మ ఏం చెప్పింది? నాయన, నువ్వు రాజగృహానికి త్వరలో వెళ్తావు. నీ యొక్క ఇల్లు యొక్క గృహం అనేది ఎక్కడ ఉంటుందంటే నీ జనులు, ఈ యూదులు, ఈ ఇశ్రాయేలు ప్రజలే కాదే, ఐగుప్తులు కాదు నాయన, ఇది మన పరిస్థితి అని చెప్పినప్పుడు ఈ యొక్క మోషే ఏం చేశాడు? ఐగుప్తు దేశంలో
పెంచబడినా సరే మోషే యొక్క కన్ను దృష్టి ఎలా ఉన్నది? నా ప్రజలను ఏదో ఒక రోజు నేను విడిపించుకుంటూ వెళ్తా, దేవుడు నాకు సహాయం చేస్తాడనేసి దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని ద్వారా మోషేకున్న సంపద ఎలాంటిదంటే రాజభోగంలో కావలసినంత విలాసవంతమైన జీవితం గడపవచ్చు. కానీ హెబ్రీయులతో జీవించినట్లయితే రోజు గడ్డిపోయాలి, ఆ బొదలేసి తొక్కాలి, ఎటకరాలు కాల్చాలి, వారికి ఇవ్వాలి, తల్లిదండ్రులను తెగించాలి. భయంకరమైన వ్యక్తిచాయికి అనమాట అది. ఆ వ్యక్తిచాయికి చేయడానికి చాలా మంది నడుము విరిగి కూడా చనిపోతారు. ఒకసారి ఏం చేస్తారంటే వీరిని బానిసలుగా చేస్తారు. మనము ఎప్పటికీ క్షమించాలి. ఇది నిర్మాకాండము 2:3 నుంచి మనం చూసినట్లయితే వీరు చేసుకున్న ఆ కఠోరమైన దాసత్వపు హీనమైన బతుకు అక్కడ మనకి కానొస్తుంది. అక్కడ మనం చూసినట్లయితే ద్వారా నిర్మాకాండము 2వ అధ్యాయము మనం 5 నుంచి మనం చూసినట్లయితే మోషే యొక్క జమపెట్టే ఐగుప్తు యొక్క రాష్ట్రం దగ్గరకు వస్తున్నట్టు మనం చూస్తాం. నిర్మాకాండము 2వ అధ్యాయము 5. ఫరో కుమార్తె స్నానం చేయటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ బిడ్డను చూచి తన పనికత్తెను ఒకతను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి హెబ్రీయుల పిల్లలలో ఒకడనెను. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ చిన్న పిల్లవాడిని చూసా కూడా హెబ్రీయుడే అని గుర్తుపట్టింది. ఎలా గుర్తుపట్టిందో చెప్పండి. ప్రశ్న వేసాను, వీడు హెబ్రీయుడు పిల్లవాడని ఎలా ఆవిడ గుర్తుపట్టింది? నేను మాట్లాడుతున్న దీంతోనే మౌనం ఉంటారే చెప్పండి. ఈ పిల్లవాడు హెబ్రీయుడు అని ఎలా ఆవిడ గుర్తుపట్టింది? హెబ్రీయుడికి ఒక ఆచారం ఉన్నది. ఏంటంటే ఇంట్లో పుట్టిన మగ పిల్లవాడికి 8వ దినాన ఏం చేస్తారంటే సున్నతి చేస్తారు. ఇది దేవుడు అబ్రహాముకి ఇచ్చిన నిబంధన. హల్లెలూయా. ఆ ఇంట్లో పుట్టిన మగ పిల్లవాడికి ఏం చేస్తారంటే వాళ్ళు సున్నతి చేస్తారు. సో వీడు హెబ్రీయుడు అనేసి ఆవిడ ఈ విధంగా గుర్తుపట్టింది. సో అందుకని ఈ పిల్లవాడిని చంపడానికి ఇష్టపడక రాజకీయ హోమంలోనే పెరగడానికి మరో తల్లి ఎవరు ఆ తల్లి ఎవరు కనుక ఎంక్వైరీ చేసి ఏ అమ్మ అయితే ఆ నేలలో వదిలిపెట్టిందో అదే అమ్మ దగ్గరకు వచ్చి ఆ మోసే పెరగటం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మనల్ని 7వ వచనం మనం చూసినట్లయితే అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుకుని వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒకసారి పిలుచుకొని వస్తున్నానగా అందుకు ఫరో కుమార్తె వెళ్ళాలని చెప్పగా చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను. ఫరో కుమార్తె ఆమె బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వాళ్ళని పాలించి పెంచము నేను జీవించి చెప్పగా అసలు ఆ బిడ్డ తీసుకుని పోయి పాలించి పెంచాను. చూడండి దేని బిడ్డారా, బానిసకు బతుకుతున్నా కానీ తన సొంత కుమారుడినే ఆవిడే పెంచింది. ఆవిడ పెంచినందుకు ఆవిడ ఏం పని చేయలేదు, జస్ట్ పాలించి పెంచినందుకు ఆవిడకి ఏమొచ్చింది? జయత్వం కూడా వచ్చింది. యేసునంతనే జయం. విశ్వాసం కూడా మనం ఎదురు చూసినట్లయితే దేవుడు మన కుటుంబాలను రాజు చేత ఆయన పోషిస్తాడు. మనం చేయాల్సిన దేవుని మీద మనము విశ్వాసంతో ఉండాలి. దేవుడు నా పట్ల ఈ కార్యం చేస్తాడు, ఇవాళ చేయకపోయినా రేపైనా చేస్తాడు, రేపు చేయకపోయినా ఎల్లుండైనా చేస్తాడన్న విశ్వాసంతో మనం ఉండాలి. ఏ తల్లైతే వాడు బతకూడదు, వాడు మరణం చూడకూడదని ఆ నైవేద్యం వదిలిపెట్టిందో అదే తల్లి చెంతకు ఆ బిడ్డ వచ్చిన్నారు. హల్లెలూయా. అదే బిడ్డన ఆ తల్లిని పెంచినది ఏమొచ్చింది? ఇంకా జీవితం కూడా వచ్చింది, ఆశీర్వాదాలు కూడా వచ్చాయి. మరి ఒక బానిస రాజగృహంలో పెరగాలంటే మరి వాడు ఎలా ఉండాలి? మంచి హెల్తీగా ఉండాలి. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే దేని బిడ్డ 10వ వచనంలో మనం చూసినట్లయితే ఆ బిడ్డ పెద్దవాడి తర్వాత ఆమె ఫరో కుమార్తెకు అతను తీసుకుని వచ్చాను. అతను ఆమె కుమారుడు ఆయన ఆమె ఇంటి నుండి అతను
ఉద్దేశించి అతనికి మోషే అని పేరు పెట్టాను. హల్లెలూయా. చూడండి మోషేకి పెరిగి పెద్దవాడంటే సుమారు 5 నుంచి 6 సంవత్సరాలు రాగానే పాలు చూస్తాడు. ఆ తర్వాత కుమార్ దగ్గరకు వచ్చి ఏం చేసిండు, వచ్చినప్పుడు ఐగుప్తు దేశంలో చిన్న మోషే రాజగృహంలో తిరుగుతూ ఉంటున్నారు. హల్లెలూయా. ఆ తర్వాత ఈ మోషే పెద్దవాడుతాడు. పెద్దవాడిన తర్వాత ఏం జరుగుతుందంటే ఇక్కడ 12వ వచనంలో మనం చూసినట్లయితే 11 చదవండి. ఆ దినములలో మోషే పెద్దవాడి తన జనుల ఎదురుకు పోయి వారి భారములను చూశాను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూశాను. మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హెబ్రీయుడైన మనుష్యులిద్దరు పోట్లాడుచుండిరి. చాలు చాలు. హల్లెలూయా. మోషే పెద్దవాడిన తర్వాత ఏం జరిగింది, తన జనులు ఎలా కష్టాలను అనుభవిస్తున్నారో, ఎలా దుఃఖాలను అనుభవిస్తున్నారో మోషే చూడటానికి వెళ్ళారు. అప్పుడు అక్కడ ఏం చేస్తున్నాడంటే ఒక ఐగుప్తీయుడు ఒక హెబ్రీని ఏం చేస్తున్నాడు, పని చేయకపోతుంటే కొడుతున్నాడు. చేయి గడ్డి పోయి తొక్కు అనేసి వాడు కొడుతున్నారు. ఇది ఎందుకు మనం కొడుతున్నామని సనగనప్పుడు హెబ్రీయుడు ఏం చెప్పాడంటే వీడు రాత్రి మా ఇంట్లోకి వచ్చి జ్వరబడి మా భార్యను మానభంగం చేసి చంపాడు, అందుకని నేను కొడుతున్నాను అనేసి చెప్పగానే ఈ మోషే ఏం చేస్తాడంటే హెబ్రీయుని పక్కన జరిపి అటు ఇటు చూస్తాడు ఎవరైనా ఉన్నారు అనేసి. వెంటనే మోషే ఒక ఐగుప్తుడి మీద పడి ఏం చేస్తాడు, ఒక్కటే గుర్తుకి చంపి తన చేతితో విసిక్కి గుంత తీసి గుంతలో పెట్టి చంపేస్తాడు. హల్లెలూయా. ఎవరు చూశారో ఏమనేసి అయినా కానీ ఈ వార్త ఏం చేరింది, ఇది ఫరో దగ్గరకు చేరింది. మోషే అందుకని వాడిని చంపేస్తాడు. ఒక హెబ్రీయుడు ఐగుప్తుడి కోసం చూసినప్పుడు ఏం జరిగిందంటే అందుకే మనం కొట్టి చంపేస్తాడు. అంటే వాళ్ళు భయంకరమైన క్రూరులు కషాయులుండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే అతడు అటు ఇటు తిరిగి చూసి ఎవరు లేకపోతే ఐగుప్తుని చంపి ఇసుకలో వాడిని కప్పి పెట్టిన వాడు అతడు బయటకు నడిచి వెళ్తుండగా హెబ్రీయులు మనుషులిద్దరు పోట్లాడుచుండిరి. అప్పుడు వాడు అన్యాయం చేసిన వాడిని చూసి నీవేళ నీ పొరుగు వాడిని కొట్టుచున్నామని అడగగా అతడు మా మీద అధికారం తీర్పునుగా నియమించిన వాడెవడు, నీవు ఐగుప్తుని చంపినట్టు నన్ను చంపవాలని అనుకుంటున్నావా అనేను. అందుకు మోషే నిత్యముగా ఈ సంగతి బయలు పడిననుకొని భయపడ్డాడు. చూడండి, ముందుగా ఒకరిని లేపేశాడు, తర్వాత ఇద్దరు తమ జాతి ప్రజలు కొట్టుకుంటున్నారు. ఎందుకు మీరు కొట్టుకుంటున్నారు అన్నప్పుడు వాళ్ళల్లో పాపం వచ్చినవాడు ఏమన్నాడు, వాడిని చంపినట్లు అందరూ చంపుతామని సనగానే ఈ మోషే ఏం చేశాడు, పారిపోవటం ప్రారంభించాడు. హల్లెలూయా. ఈ యొక్క వార్త అనేది ఐగుప్తు ఫరోకి వినపడింది. మోషే జీవితం ఏమైంది, ఇంకా టర్నింగ్ జరగటం స్టార్ట్ అయింది. అప్పుడు మోషేకి ఎంత వయసు అంటే 40 సంవత్సరాలు. ఎంత? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల వయసు అప్పుడు మోషే ఏం చేశాడు, ఐగుప్తు దేశం నుంచి మిద్యాను దేశం వరకు పారిపోయి వస్తాడు. అక్కడ సిపోరాను ఇత్రో అనే కుటుంబంలో ఆయన వస్తాడు. అక్కడ ఇత్రోకి గొర్రెలు ఉంటాయి. ఈ గొర్రెలను ఎన్ని సంవత్సరాలు మేపిండి ఆయన? 40 సంవత్సరాలు. ఐగుప్తు దేశంలో మోషే ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 40. ఈ ప్లస్ ఈ యొక్క 40 ఎంత? 80 సంవత్సరాలు. అప్పుడు మోషేతో దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏమి మాట్లాడాడు, తర్వాత ఐగుప్తీయులు ఒక బానిసత్వం నుంచి ఏ విధంగా వారిని విడిపించాడో ఈ యొక్క విశ్వాసహితమైన వాక్యాన్ని మనము ప్రభు అక్కడ ఆలస్యమైతే వచ్చే వారం మనం ధ్యానం చేసుకున్నాం. కావున ఎవరు ఈ యొక్క వాక్యం మిస్ అవ్వద్దు. ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటది. దేవుడు మీ పట్ల కార్యాలు చేయాలంటే ఇలాంటి విశ్వాస సంబంధమైన వాక్యాలను విన్నప్పుడు దేవుడు మన పట్ల అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. మనము వచ్చే వారము మిగిలిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు మీ అందరినీ కరుణించి కాపాడి ఆశీర్వదించును గాక.
ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సమయంలో ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవా, మీరు మాతో ఉన్నందుకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి. ఇంతవరకు నాయన మరి అద్భుతమైన వాక్య సందేశాన్ని మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనటువంటి అసాధ్యం తండ్రి. మరి మోషే నాయన ఈ వారం మేము ధ్యానం చేసుకుంటున్నాం. మోషే జీవితంలో నాయన మీరు అనేక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు నాయన ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించినట్లు నాయన అయ్యా ఈ పాప బానిసత్వం నుంచి మా ప్రజలను విడిపించి నీ పరలోకానికి చేర్చమని వేడుకుంటున్నాం తండ్రి. మిగిలిన వాక్యాన్ని నెక్స్ట్ వీక్లో మేము ధ్యానం చేసుకున్నట్లు సహాయం చేయండి. అనేకులు విని అయ్యా మేలులు ఆశీర్వాదాలు పొందినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థనని పాదచెంత సమర్పిస్తాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.